లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మ్యామ్, ఇప్పుడు కామన్గా చూసుకుంటే చాలా మంది జాతకంలో యోగాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుంటే అందరికీ కావాల్సింది మనీ, సంపద అనేది అందరికీ కావాలి. అండ్ ఇప్పుడు మన లైఫ్లో మన లైఫ్లో కానీ మన లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి, సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు అసలు ఎర్న్ చేస్తామా లేదా, ఎర్నింగ్ కెపాసిటీ ఉందా లేదా, అసలు ఎర్న్ చేయొచ్చా అనే దాని ఎంత చేయగలము. సో యోగాలే కరెక్ట్, అది నువ్వు కరెక్ట్ వర్డ్ వాడావు. యోగాలు బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము. యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే 2 ప్లానెట్స్ కలయిక, 2 గ్రహాల కలయిక అనమాట. దాన్ని యోగం అంటాము. దాంట్లోనే అవయోగం కూడా చెప్పుకోవాలన్నమాట. రాజయోగాలు ఉంటాయి, ధనయోగాలు ఉంటాయి, అవయోగాలు ఉంటాయి. అంటే ఏంటంటే 3 మనం ఈ 9 ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము, రాశి పట్టి ఎక్కువ చూడము. ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం. చెప్పచ్చు, కొంతవరకే చెప్పగలం. బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధనయోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట. అంటే ఇదివరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న అంటే ఎప్పుడు అవుతారు అనేది వెరీ ఇంపార్టెంట్. అది జాతకంలో కనిపిస్తుంది, తప్పక కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే 9th లార్డ్, 2nd లార్డ్, 11th లార్డ్ అనమాట. బాగా ధనం సంపాదించాలి అంటే ఈ 3 చూసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు 12 వస్తాయి, లగ్నం నుంచి చూసినప్పుడు భావాలు 12 భావాలు అంటాం. భావాలు అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట. సో 2nd హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఈ 3 ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మనం ధనయోగాలు కూడా చెప్పుకుంటాము. అలాగే లక్ష్మీ యోగాలు అని ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు, గురువు, ఇవి 2 కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే మనకి 2వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 9వ ఇంటి అధిపతి కానీ, లేకపోతే 11వ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటాయి. ఓకే. సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరైపోతారు లార్డ్స్. ఎందుకంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. 12 హౌసెస్కి మనం రాసినప్పుడు లార్డ్షిప్స్ మనం మాట్లాడుకుంటాము. సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయిక 2nd లార్డ్, 2nd భావం లార్డ్, 9th భావం లార్డ్ కలిసి ఉన్నారు అంటే అదొక ధనయోగం, లక్ష్మీ యోగం అంటాం అనమాట. అలాగే ఎక్స్చేంజ్ 2nd లార్డ్ 9th లో ఉన్నా, 9th లార్డ్ 2nd ఉన్నా, లేకపోతే 11th లార్డ్తో కలిసి ఉన్న లాభంలో, సో దానికి ధనయోగాలు అంటాం అనమాట. ఇంట్రొడక్షన్ ఇదే. మ్యామ్, ఇప్పుడు సింహ జాతకులకి ఏ కాంబినేషన్ లో ఉంటే డబ్బు రావచ్చు అంటారు? అదే అంతలేని సంపద అంటున్నారు. అంటే కంఫర్టబుల్ గా ఉండాలి, నీకు అసలు కష్టాలే రావద్దంటారు. సో కష్టపడితే డబ్బులు ఎలా వస్తాయి ఏ కాలం అయినా సరే. ఇదివరకు రాజు కాలంలో కూడా ఏంటంటే సంపద ఉండేది, బట్ దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఆఫ్ మైనసెస్, నెగటివ్స్ ఏమంటా ఉండేవి. కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 2nd లార్డ్ ఎగ్జాల్టేషన్ బెస్ట్. ఏంటంటే సింహ జాతకులకి మనకి బుధుడు 2nd లార్డ్ అయ్యాడు అంటే 2వ భావం అధిపతి అయ్యారు. ఆయన 2వ ఇంట్లోనే ఉచ్చంలో కూడా ఉంటారు. సో ఆయన 2వ ఇంట్లో ఉచ్చంలో ఉంటే ఈ జాతకులకి ఇంకా చెప్పనే అక్కర్లా, మనం పట్టుకోలేము అనమాట, అంత సంపద ఉంటుంది వాళ్ళకి. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్. బట్ జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎప్పటికైనా లక్ష్మీ యోగాలు అంటే మనకి 9th లార్డ్ కూడా చూస్తాం అనమాట. సో వీళ్ళకి 9th లార్డ్ ఎవరయ్యారు అంటే మనకి కుజుడు అయ్యారు. కుజుడు మంచి ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు కుజుడు మనకి 10th హౌస్లో ఉన్నా, 9th లార్డ్ 10th హౌస్లో ఉన్నా, మనకి సంపద అనేది వస్తుంది. ఎలా వస్తుంది? 10th హౌస్ అంటే కర్మకారం, నేను చెప్పాను.
కర్మయోగం అంటే ఏంటంటే పని చేసి సంపాదిస్తారు, ఓకే. సంపద సంపాదిస్తున్నారు అంటే చాలా ఉంటుంది సంపద అనడానికి అనమాట. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ ఎవరయ్యారు ఇక్కడ? ఈ జాతకానికి ఎవరయ్యారు? బుధుడే. ఓకే. అందుకనే అన్నాను ఓకే. 2nd and 11th లార్డ్ మనకి బుధుడు అయ్యాడు అనమాట. ఓ, అది అందుకని ఓకే, ఫైన్. కన్యలో ఉన్నారు అంటే, ఉచ్చం ఉన్నారు అంటే, 2nd and 11th లార్డ్ ఉచ్చం ఉన్నారు అంటే ఇంకేంటి, ముట్టుకుంటే అన్ని లాభాలే. ఓకే. ఇలా ముట్టుకుంటే అంటే ఏంటంటే గోల్డ్ వస్తుంది అంటాం కదా, ఏదైనా గోల్డ్ ఏదైనా పట్టుకుంటే బంగారం అవుతుంది అంటూ ఉంటాం అవును. ఉంటాం కదా, అలా అవుతుంది అనమాట. అంటే ఏది పెట్టినా ఆయన సక్సెస్ఫుల్ అవుతారు వాళ్ళు, ఓకే. అంత సంపద కూడా వస్తుంది అనేది లెక్క అనమాట. ఇందులో చాలా బాగుంటుంది అలా ఉంటే, కరెక్టే. బట్ మనం ఒక కండిషనే మాట్లాడుతున్నాం. ఇదంతా ఏంటి, వ్యక్తిగత జాతకం మీద జాతకం మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఓకే. మిగతా గ్రహాలు కూడా ఇంపార్టెంటే కదా. మరి నేను ఇందాక చెప్పినట్టు మనం మాట్లాడుకునేది సగం విషయాలే మాట్లాడుకుంటున్నాం. సో జనరల్గా అయితే అంతులేని సంపద కావాలి అంటే బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉంటే ఈ జాతకులకి వాళ్ళు పుట్టింది కూడా బాగా సంపద ఉన్న ఇంట్లోనే పుడతారు. లేకపోతే ఇప్పుడు లేదు వాళ్ళ తల్లిదండ్రులకి అంటే వీళ్ళు పుట్టిన వెంటనే ఆస్తి అనేది అదంతా అదే వస్తుంది, అనుకోకుండా వస్తుంది అనమాట. సో అలాగే ఆపర్చునిటీస్ వస్తాయి. అనుకోని ఆస్తి అనుకోకుండా సడన్గా అట్రాక్షన్ అవుతుంది చూడు, వెల్త్ అట్రాక్షన్, అవన్నీ జరుగుతాయి అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట లక్ష్మీ యోగంకి. అలాగే కలయిక 11th and 2nd లార్డ్ కలయిక ఇప్పుడు ఎలాగో వచ్చేసింది వాళ్ళు చెప్పినట్టు. అలాగే 9th లార్డ్ కలయిక, లేకపోతే 10th లార్డ్ కలయిక, అది కూడా చెప్పారు కదా. ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది, మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అయిపోతుంది అనమాట పని. అలాగే ఏంటంటే ప్లస్ ఇంకోటి ఉంది ఏంటంటే మనకి లగ్నాధిపతికి స్ట్రాంగ్గా ఉండాలి. ఈ లగ్నానికి లగ్నాధిపతి ఎవరు? మనం మాట్లాడుకునేది సింహం కదా, సూర్యుడు. ఓకే, ఫైన్. సూర్యుడు కూడా మనకి ఏంటి, మనకి మంచి పొజిషన్లో ఉంటే కనుక, సపోజ్ సూర్యుడు మనకి 9వ ఇంట్లో ఉన్నారు, ఓకే. లేకపోతే 2వ ఇంట్లో ఉన్నారు అంటే ఎవరో ఒకళ్ళు నీకు కూర్చుంటే వాళ్ళు వచ్చి చేసి పెడతారు. తప్ప అంటే కంఫర్టబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అందరూ మనకి ఈవెన్ ఏముంటుంది ఇన్స్టాలో కానీ ఇప్పుడు యూట్యూబ్లో కానీ సెలబ్రిటీస్ అయిపోతున్నారు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నేను ఎందుకు ఇది తీసానంటే ఈ టాపిక్, ఇట్ ఈస్ బికాస్ ఆ టైం అనేది రాదు. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ వింశోతరి ఆ దశ వచ్చిందంటే, ఈ దశ వచ్చినప్పుడు అది అక్కడ యాక్టివ్ అవుతుంది ఆ గ్రహం యాక్టివేట్ అయినప్పుడు అన్నీ మనకి మన దగ్గరికి వస్తాయి. మనం ఏం చేయక్కర్లేదు, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు బాగుంటుంది. ఇవన్నీ జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, ఇదంతా వ్యక్తిగత జాతకం మనం మళ్ళీ పరిశీలించుకోవాల్సిందే. అండ్ ఆల్సో ఏంటంటే యోగాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవచ్చు, తప్పక ఎంత మోతాదులో వస్తుంది అనేది మనం జాతకరీత్యా చెప్పగలం అనమాట. తప్పక అది పరిశీలించుకుంటేనే అది కరెక్ట్గా ఉంటుంది. మనం జనరల్గా ఇదంతా మాట్లాడుకుంటుంది, జనరల్గా మాట్లాడుకుంటున్నాం. అండ్ లక్ష్మీ యోగాలు నేను అన్నట్టు అందరికీ ఉంటాయి. సో ఏ టైంలో యాక్టివేట్ అవుతాయి, ఏ టైంలో ఏం చేయాలి జాతకం మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మిగతా గ్రహాలు ప్లస్ దశ బట్టి టైం బట్టి, అందుకనే ఏంటంటే టైం ఇస్ ఎవ్రీథింగ్. టైం, నీ టైం నీకు వచ్చిందంటే అదే అయిపోతుంది అంతే. సో నీ టైం రావాలి అంటే ఎప్పుడు వస్తుంది అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. తప్పక ఇది మాత్రం ఈ లగ్నం వాళ్ళకి అంటే సింహ లగ్నం వాళ్ళకి కన్యలో బుధుడు ఎగ్జాల్టేషన్ కూడాను ఉచ్చంలో ఉంటారు, అది ఉందంటే మాత్రం బ్రహ్మాండ